వెండితెరపై ఓ వెలుగు వెలగాలని కలలు కంది. అనుకున్న లక్ష్యం కోసం ఇంట్లో వాళ్ళని కాదనుకుంది. ఆశలకు రెక్కలు తొడిగి ముంబైలో వాలిపోయింది. రంగుల ప్రపంచంలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆమె చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎంతో మందికి రాని అవకాశం ఆమెకొచ్చింది. చేసిన ప్రయత్నం, పడిన కష్టానికి అదృష్టం కలిసి రావడంతో వెండితెరపై ఓ వెలుగు వెలిగిపోయింది ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల మితాలి శర్మ. మితాలి శర్మకు సినిమాలంటే పిచ్చి. మోడల్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమెకు ఓ భోజ్పురి చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. తన కల నెరవేరిందని మితాలి పొంగిపోయింది. తాను ఎలాగైనా ఇక్కడ రాణించాలని తపించింది. కానీ ఆమె ఆశలు ఎంతో కాలం నిలవలేదు. భోజ్పురి మూవీ పరాజయం పాలవడంతో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో తిరిగి ఇంటికి వెళ్లలేక, ఇక్కడ అవకాశాలు లేక తనలో తాను కుమిలిపోయింది. చివరకు మితాలికి రోజు గడవడం కూడా కష్టమైపోయింది. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఆమె ముంబైలోని లోఖండ్వాలా వీధుల్లో యాచకురాలిగా మారి బిచ్చమెత్తుకుంటోంది. ఈ నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడితో మితాలి మతి భ్రమించింది. దీంతో ఆమె నగరంలోని ఓష్వీరా హౌసింగ్ సొసైటీలో ఆగి ఉన్న కారు అద్దాలను పగలగొడుతూ పోలీసుల కంటపడింది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని గమనించిన లేడీ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మితాలి కొన్ని రోజుల తర్వాత మామూలు స్థితికి రావడంతో ఆమె కన్నీటి కథ వెలుగులోకి వచ్చింది. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.